ఒకప్పుడు శంకర్ గారు ఏం చేసినారు అనేది మనకు తెలుసు. అసలు ఒక టైం విఎఫ్ఎక్స్ అనేది తెలియదు అన్న, అసలు ఆ విఎఫ్ఎక్స్ అంటే ఏంది తెలియదు. ఆ టైంలో రోబో అనేది మూవీ తీసి 100 crores దాటినాడు అన్న. ఆ టైంలో 100 అంటే ఇప్పుడు 300 వచ్చింది. అది 300. ఆ టైంలో 100 కూడా దాటినాడు అంటున్నా. 100 దాటినాడంటే ఈ టైంలో 1000 దాటినట్టే. సో 300 crores అట్లా వచ్చినాయంటే ఆ మూవీ చాలా గ్రేట్ అన్న. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు మన మాస్ హీరో, మన మెగా పవర్ స్టార్, పైగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆయనతో వస్తున్నారంటే అబ్బా పీక్స్ లెవెల్లో ఉండబోతుంది అన్న మూవీ మాత్రం. పైగా రంగస్థలంలో చూసుకుందాం, RRRలో చూసుకుందాం, ఇలాంటివి చాలా మూవీస్ ఉన్నాయి. అన్న యాక్టింగ్ మాత్రం అసలు కాంప్రమైజే అవ్వడు. డెడికేషన్ పెట్టి ఆ గట్స్ పెట్టి తీస్తాడన్న. సో దానికి శంకర్ గారు, పైగా పెద్ద ప్రొడక్షన్, ఇంకా బీజిఎంలో మన టెడీ మామ ఉన్నాడు, మాస్ జాతరానే అన్న. సో మూవీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. అంతా ఓకే, ఆ సింహం రెడీ అయింది. మరి అదే సంక్రాంతి బరిలోకి ఇంకో సింహం రాబోతుంది. సో మెగా వర్సెస్ నందమూరి ఒక మంచి బరి ఉండబోతుందా? ఉండబోతుందన్న. ఎందుకంటే ఫస్ట్ నేను మెగా ఫ్యాన్, చాలా అభిమాని. మనం బాబు ఫ్యాన్, అసలు కాంప్రమైజ్ అవ్వం. కాకపోతే అన్న నేను జెన్యున్గా చెప్తున్నా, నాకైతే అసలు నేను గేమ్ చేంజర్కి అట్రాక్ట్ అవ్వట్లే. చూస్తా అన్న, అది కూడా చూస్తా. ఫస్ట్ డే చూస్తా అని హోప్స్లో నేను. ఫస్ట్ డే ఏది చూస్తా మనకి ఆల్మోస్ట్ డాకు మహారాజ్ అన్న. డాకు మహారాజ్ అసలు మాస్ అన్న, మాస్ ఉండబోతుంది. పైగా బాబీ గారు ఉన్నారు అక్కడ, చిందలు బందలు చేసేస్తారు. టెడీ మావ బీజిఎం మామూలు ఇవ్వట్లే. అయితే మరి వీళ్ళిద్దరూ మాస్ కాకుండా 2019లో వీళ్ళిద్దరూ సేమ్ ముగ్గురు వచ్చారు. అప్పుడు F2 కొట్టాడు వెంకీ మామ. మరి ఈసారి కూడా ఆయన తిప్పుకుంటాడా? అలా చెప్పలేను అన్న. ఎందుకంటే ఇప్పుడు అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనం ఈ కొన్ని 2-3 years గ్యాప్లో చూస్తే ఫ్యామిలీ కంటెంట్స్ కొన్ని తగ్గినాయి. ఇంకా పైగా ఫ్యామిలీస్ ఎక్కువ డెడికేషన్ చూపించట్లేదు మూవీస్కి, అంతా చూపిస్తుంది యూతే. సో యూత్ వెళ్ళేది నాకు తెలిసి ఫస్ట్ డాకు మహారాజ్, ఇంకా గేమ్ చేంజర్, వాళ్ళు వెళ్ళేది అదే. దానికి ఎక్కువ పోటీ ఉంటుంది. కాకపోతే సంక్రాంతికి వస్తున్నామా కామెడీ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ అస్సలు ఎవరు ఈరగా తీయట్లేదు. కామెడీలో వాళ్ళిద్దరికి ఎవరు కాంపిటీషన్ ఉండాలి, అనిల్ గారు ఇంకా మన వెంకీ గారికి. కాకపోతే వాళ్ళిద్దరి వల్ల కొంచెం లాస్ అవుతుంది అని నాకు ఏమైనా థాట్స్ ఉన్నాయన్న. అలాంటి థాట్స్ ఉన్నాయి నాకు.